ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మైచర్ సరిగ్గా లేక పత్తి కొనుగోలు అంశంలో సీసీఐ జాప్యం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పలు అంశాలపై కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష పార్టీలు రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ రావు మనం మాట్లాడిద్దాం. ఎట్లా చూడొచ్చు అన్న, ఏంటి అసలు? అయితే వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లానే తెల్ల బంగారం పండించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో పత్తి, సోయా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే విపరీతంగా పండుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ వాస్తవానికి రైతాంగం పంట వేసుకునే సమయాల్లో అప్పుడు అతి వర్షాలతోని అదే విధంగా అక్కడ భారీ వర్షాలు రావడంతో పంట వేసేటప్పుడే సగం పంట అక్కడే నాశనమైంది. పోనీ కాస్తో కూస్తో రైతాంగం కష్టపడి చివరికి పత్తి చేతికి వచ్చిన సందర్భాల్లో అకాల వర్షాల కారణంగా పత్తి తడిసి నల్లబారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలా రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వాలు కానివ్వండి, సంబంధిత సీసీఐ మిల్లర్లు కానివ్వండి, రైతాంగానికి నట్టేట ముంచిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే రైతాంగం కపాస్ కిసాన్ ఏదైతే యాప్ పెట్టేసి యాప్ల ద్వారా మీరు పత్తిని కొనుగోలు చేసే విధంగా, పత్తిని అమ్ముకునే విధంగా మీరు చూసుకోవాలని రైతాంగానికి చెప్తా ఉంటే వాస్తవానికి మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ఈ యాప్ ఏంటి, దీని పరిస్థితి ఏంటని తెలియని పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ రైతులకు చూసినా ప్రతి రైతు దగ్గర కూడా పెద్ద ఫోన్ ఉండాలి అనేది లేదు. అందరి దగ్గర చిన్న ఫోన్లు ఉంటాయి. వాళ్ళు యాప్లకు పోయి అప్లై చేసుకునే పరిస్థితి లేదు. అడపా వాళ్ళతో వీళ్ళని అడిగి చెప్తా ఉంటే తప్పుల తడకతో ఇదో రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు రైతులు నల్లబారిన పత్తితోని రైతాంగం ఒకవైపు ఇబ్బంది పడతా ఉంటే, అదేవిధంగా ప్రభుత్వాలు మాత్రం 8,110 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని ప్రభుత్వాలు మాటలు చెప్తున్నాయి. కానీ సీసీఐ మిల్లు కాడికి పోయేసరికి రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటున్నామంటే ఒకవైపు తేమ శాతం ఎక్కువ ఉంది, పత్తి నల్లబడతా ఉంది, కాబట్టి మేము తీసుకోము, ఇది ఏదైతే తేమ శాతం తగ్గాలంటే మీరు ఆరబెట్టండి, రోడ్ల మీద ఆరబెట్టినా. ఇంకా అదేవిధంగా రైతాంగం ఏదైతే ట్రాక్టర్ల ద్వారా, ట్రాలీల ద్వారా వాటిని తీసుకొచ్చేసి కాటన్ మిల్లులకు వచ్చేస్తే తేమ శాతం ఉంది అని చెప్పడంతో వాళ్ళు కిరాయి తీసుకొచ్చిన బండ్లని కూడా కిరాయి వెళ్ళలేని పరిస్థితిలో కూడా రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అందుకే మేమంటున్నాం, రైతులకు తేమ శాతం లేకుండా ఏదైతే ఈ జిల్లాలోనే ఇటు వాస్తవానికి దాదాపు 8-8% డిగ్రీలలో ఈరోజు చలి ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఆ తరుణంలో మంచు పడతా ఉంది. అదేవిధంగా అక్కడ తేమ శాతం ఉంటుంది కాబట్టి మీరు తేమ చూయించేసి రైతాంగం దగ్గర పత్తి కొనకుండా ఉండడం సరైనది కాదంటున్నాం. అంతేకాదు ఈరోజు మరోవైపు ఏమంటున్నారంటే ఎకరాకు ఇంతకుముందు 12 క్వింటాలు తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎకరాకు 7 క్వింటాలు తీసుకొస్తారని చెప్తా ఉన్నారు. కానీ అది అమలు చేశామన్నారు. కానీ మిల్లులలో పోయి అడిగితే అది మాకు ఇంకా రాలేదు, ఇంకా అమలు కాలేదు, అమలైతే చూస్తామని ఈరోజు ఏదైతే సీసీఐ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే మేము అంటున్నాం, రైతు పత్తి పండించిన రైతు కానివ్వండి, సోయా పండించిన రైతు కానివ్వండి, ఖచ్చితంగా మీరు ఎంఎస్పీ రేటు ప్రకారంగా కొనుగోలు చేయాలి. తేమ పర్సెంటేజ్ ఉందని రైతాంగానికి ఇబ్బంది పెట్టద్దు. అదేవిధంగా నల్లబారిందని పత్తికి రేటు తక్కువ తీసుకోకుండా ఉండద్దు. ఎందుకంటే రైతాంగానికి బయట సాకులు చించేసి దళారులకు అవకాశం ఇవ్వడానికి ఈరోజు సీసీఐ మిల్లర్లు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈరోజు దళారులకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. కాబట్టి దళాలను అరికట్టాలన్నా, రైతాంగాన్ని ఆదుకోవాలన్నా తక్షణం మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే మీరు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటా ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశానికి రైతే రాజు, రైతు లేని రాజ్యం లేదు, దేశానికి రైతే వెన్నుముక్క అని మీరు మాటలు మాత్రం చెప్తున్నారు కానీ అమలు చేయడంలో విఫలమవుతున్నారు. కాబట్టి తక్షణమే రైతు పండించిన ప్రతి గింజను కూడా, రైతు పండించిన ప్రతి పత్తిని కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టడం ఖచ్చితంగా రైతాంగాన్ని ఏకం చేస్తాం, రైతాంగాన్ని మమేకం చేస్తాం, రైతాంగాన్ని చైతన్యం తీసుకొస్తాం, ప్రభుత్వం తీసుకునేందుకు ఒత్తిడి చేసి ఉద్యమాన్ని చేస్తామని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. సోయా రైతులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. సోయా రైతుల సోయా కొనకుండా కొద్ది రోజులు జాప్యం చేయడంతో సీసీఐ అటు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం వల్ల నష్టపోయిందని చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే సీసీఐ ఈ మధ్య కాలంలో దాదాపు 4-5 రోజులు సీసీఐ బంద్ చేసేసి వాళ్ళు కొనకుండా ప్రభుత్వాలు ఆపడంతో రైతులు వాళ్ళు దళారులకు అమ్ముకోవడానికి, దళారులకు తక్కువ రేటుకు అమ్మడానికి రైతాంగానికి చేదోడు వాదడుగా ప్రభుత్వాలే దళారులకు సహకరిస్తున్నాయి. రైతాంగాన్ని సహకరించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా సోయా రైతాంగం దాదాపు ఆదిలాబాద్ ప్రాంతంలో సోయా రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సోయా రైతాంగాన్ని ఆదుకోవాలంటే ప్రతి విత్తనాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఈ అంశం మీద ఏం చేస్తారు రైతు?
ప్రభుత్వాలు స్పందించి రైతుల పక్షాన నిలబడకపోతే, రైతు పండించిన ప్రతి పంటకు ఎంఎస్పి ప్రకారంగా కొనుగోలు చేయకపోతే రైతాంగాన్ని ఏకం చేస్తాం, రైతాంగాన్ని మమేకం చేస్తాం. రైతు విత్తనాలు అమ్ముకునే వరకు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం, రైతుని ఏకం చేసి పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. రైతులను ఏకం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్న పరిస్థితి. అయితే ఎంఎస్పి రేటు తోటి ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. జాప్యం చేయడం వల్ల ఇటు వ్యాపారస్తులకు లాభం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు లాల్ కుమార్తో పాటు మరికొందరు చెబుతున్న పరిస్థితి. రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు 21న నిరసన కూడా ఇలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. సిసిఐ కొనుగోలు అంశంలో తేమ అంశంలో కొంత ఇబ్బంది కలుగుతుందని రైతులు కూడా చెబుతున్న పరిస్థితి. ఈ యాప్ ఏదైతే ఉందో, రైతులకు సంబంధించిన కపాస్ కిసాన్ యాప్ వల్ల ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇటు అమ్ముకోవడంలో కష్టమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.